ప్రార్థన జాన్ మోయిస్ గారు ప్రార్థన చేస్తారు. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దయగల పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క పునరుద్ధారాధనలో దేవా మాతో ఉన్న తన నీకు వందనాలు, స్తోత్రాలు. బలపరుస్తున్న తన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క బెరాక బెతెస్దా చర్చ్ నందు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క సన్నిధిలో నడిపించిన తన నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నేను స్తుతించుంటున్నాం. వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, సహాయం చేయమని, ఎవరైతే దేవా భారము కలిగి ఇక్కడ నీ సన్నిధిలో ఉన్నారో, విశ్వాసంతో ఉన్నారో దేవా, వారి హృదయంతో మీరు మాట్లాడమని, సహాయం చేయమని, నిలబద్దున దాసుని ఎత్తుపట్టుకొని మీ బూరగా శబ్దముగా వాడుకొని కావలసినటువంటి మాకు ఆత్మీయ ఆహారం అందించమని, సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానించుకొని త్వరగా ముగించుకుందాం. వాక్యంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 19వ వచనం. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది చేయవలెను. ఉత్తమమైనది, ఈరోజు మన అంశం అదే. ఉత్తమమైనది ఏది? ఉత్తమమైనది ఏది? చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, సర్వశక్తివంతుడా, నిలిచిన నేను అల్పుడను అయోగ్యుడను కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి. కృప చూపించండి, సహాయం దయచేయమని. దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, ఈ శబ్దం ద్వారా వింటున్న వారిని, ఈ మాధ్యమం ద్వారా వింటున్న వారిని దర్శించమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తమమైనది ఏది? చాలామంది డబ్బును చాలా ఉత్తమంగా ఎంచుతారు. చాలామంది మరి జనబలాన్ని, లేకపోతే అందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆస్తులను, మరి పేరు ప్రఖ్యాతలను ఉత్తమముగా ఎంచేటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ పాలు తేనెలు ప్రవహించే చోటికి నువ్వు వెళ్ళాలంటే, అనగా మన దృష్టిలో ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. మనము పరలోక రాజ్యానికి వెళ్తున్నాం, సిద్ధపడుతున్నాం. ఇప్పుడు వారు అక్కడికి వెళ్ళడానికి దేవుడు ఏమన్నాడంటే, యెహోవా దృష్టికి ఉత్తమమైనవి మీరు చేయాలి అన్నాడు. మన దృష్టికి ఉత్తమమైనది ఈ లోక సంబంధమైనటువంటివి, కానీ ఇక్కడ మన దృష్టికి ఉత్తమమైనది కాదు, యెహోవా దృష్టికి ఉత్తమమైనవి చెయ్యవలెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, మరి సమూయేలు ఆ యొక్క యోషియా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఉత్తమంగా అన్నలు కనిపించారు. కానీ దేవుడు దావీదును కోరుకున్నాడు అని లేఖనము సెలవిస్తాను. ఉత్తమమైనది ఏది అని మనుషుల దృష్టిలో, మనుషుల ఆలోచనలో, మనుషుల యొక్క ప్రేరణలో, తలంపులలో వేరే వేరే ఉండొచ్చు. కానీ యెహోవా దృష్టికి ఉత్తమమైనది నీవు చేస్తే తెలుసుకుంటే కాదు. ఇప్పుడు తెలుసుకుంటారు మీరందరూ కూడా, ఉత్తమమైనది ఏది అని తెలుసుకుంటారు. తెలుసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తారా? ఎప్పుడు ఏం చేస్తే అంటే అక్కడ ఉత్తమమైనది చెయ్యవలెను అని ఉంది. తెలుసుకొనవలెను, అక్కడితో సరిపెట్టుకొనవలెను కాదు. తెలుసుకున్నది ఇది ఉత్తమమైనదా, ఓహో దేవుని వాక్యం చెప్తుందా ఇది ఉత్తమమైనదని, సరే ఇప్పుడు నేను దానిని చెయ్యాలి అనేటువంటి ఒక తీర్మానంలోకి వస్తే గనక దేవుని రాజ్యమును సంపాదించుకునే గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మనము దేవుని బిడ్డలమైతే, నీతిమంతులమైతే మన కోరిక కూడా దేవుడు చెప్పిన ఉత్తమమైన వాటి మీద ఉంటుంది, లోకము ఎంచుతున్న ఉత్తమమైన వాటి మీద ఉండదు. సామెతల గ్రంథములో 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ఉత్తమమైనది వేరు, ఈ లోకపరంగా అహంకారపూరితంగా జీవించడానికి, గొప్పలు పోవడానికి ఈ లోకములో ఉత్తమమైనవి కోరుకోవడం వేరు.
కాబట్టి రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. దాన్ని మనం గమనించి ఉత్తమమైన దానిని మనం కోరుకొందుముగాక, ఉత్తమమైన దానిని మనం చేయుచుందుముగాక, ఉత్తమమైన దానికి మనము తగిన ప్రాముఖ్యత, దేవుడు చెప్పిన ఉత్తమమైన వాటిని మనము ఖచ్చితంగా విలువైనవిగా ఎంచాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు విషయానికి వద్దాం. మనందరికీ తెలిసిన మాటతో నేను స్టార్ట్ చేస్తాను. ఏది తెలిసిన మాట అంటే, మార్త వంట పని చేస్తూ బిజీగా ఉన్నటువంటి సమయంలో మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉంది. మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు మార్త కోపగించుకొని, అయ్యా మరి నేను ఇంత పని పెట్టుకొని ఇవన్నీ సిద్ధపరుస్తుంటే ఆమెమో నీ పాదాల దగ్గర కూర్చొని నువ్వు మాట్లాడుతుంటే వింటా ఉంది, మరి ఆమెను నా దగ్గరికి పంపించు, ఆమెను కూడా పని చేయమని చెప్పు అంటే యేసు ప్రభు అన్నాడు, మార్తా మార్తా, విస్తారమైన పనులు పెట్టుకొని నీవెందుకు తొందర పడుచున్నావు, మరియా ఉత్తమమైనది చేయుచున్నది అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు ఆ మాట చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఉత్తమమైనది మరియా ఎంచుకుంది. ఈనాడు ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బు సంపాదన అని చెప్పి ఆదివారాలు కూడా ఎగ్గొట్టి తిరిగేటువంటి బ్యాచ్ ఉన్నారు. దేవుని సన్నిధి అంటే లెక్క చేయని వాళ్ళు ఉన్నారు. డబ్బే ప్రధానం, సంపాదనే ప్రధానం, లోకమే ప్రధానం. ఈ లోకంలో మరి నేను గొప్పవాడిని అవ్వాలి, గొప్పదాన్ని అవ్వాలి, ఆ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలని చెప్పి ప్రభు పాదాల చెంత గడిపేది ఉత్తమమైనదిగా ఎంచడం లేదు. ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు పోదాములే, ఎప్పుడైనా వీలైనప్పుడు పోదాములే అని, అంటే దీన్ని పూర్తి పనికిరాని పనిలాగా ఎంచారు. అవునా కదా? మనం బయటికి చెప్పలేకపోయినా దేవుని సన్నిధికి రావడం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? పనికిరాని పని. అది ఏ పని లేనప్పుడు చూద్దాములే అనేటువంటి ఒక దేవునిని చాలా తక్కువగా ఎంచేటువంటి స్వభావం. కానీ దేవుడు అంటాడు, యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం అనగా దేవుని మందిరం, దేవుని పాదపీఠం అని ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం అనగా దేవుని మందిరంలో సంఘముతో సహవాసం చేయడం ఉత్తమమైనదిగా మనందరం ఎంచుదుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరంలోకి రండి, దేవుని సన్నిధిలో గడపండి. మీకు చాలామంది తెలియకపోవచ్చు, అది చాలా ఉత్తమమైన పని. చాలామంది ఒక ఆదివారం కనపడితే ఇంకొక ఆదివారం కనపడరు, ఒక నెల కనపడితే ఒక 5-6 నెలలు కనపడరు. ప్రియులారా, ఎందుకంటే ఇది ఉత్తమమైనదిగా వారు ఎంచుకోలేకపోతున్నారేమో, వారికి తెలియట్లేదేమో. ఆ విలువ తెలిసిన దావీదు అంటాడు, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆ విలువ తెలుసు, భక్తులకు తెలుసు ఆ విలువ. దేవునికి దగ్గరై దేవుని మందిరంలో ఆదరించబడుతూ, దేవుని సన్నిధిలో నెమ్మది పొందుతూ, ధైర్యం పొందుతూ, విశ్వాసంలో బలపడుతూ, యేసయ్యనందు ఆనందిస్తున్న వారికి తెలుసు యేసయ్య మందిరంలో గడిపితే ఎంత హృదయాలు బలపరచబడతాయని. గాలికి తిరిగేవాడికి, లోకంలో సంచరించేవాడికి, లోకంలో కలిసిపోయిన వాడికి ఏం తెలుస్తుంది దేవుని మందిరపు విలువ? ఈరోజు నేను తెలియజేస్తున్నాను, ఉత్తమమైనది దేవుని పాదాల చెంత సహవాసం అని రాసి పెట్టుకోండి. ఏది? దేవుని పాదాల చెంత సహవాసం. దయచేసి గమనించండి. అప్పట్లో చాలామందికి ఒక పేరు పెట్టేవారు. అంటే ఇప్పుడు అన్నీ కూడా చాలా స్టైల్గా పెట్టేసేయాలి పేర్లు. ఏమండి? యేసు పాదం. యేసు పాదం ఏం పేరు? యేసు పాదం. నిజంగా ఎంత గొప్ప పేరు. నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, యేసయ్య పాదాల దగ్గర గడపడానికి మించిన ధన్యత, అంతకు మించిన ఉత్తమమైన పని ఇంకొకటి లేదు. ఆ విషయాన్ని మనము గ్రహించి ఆయన యొద్దకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదటి ఉత్తమమైనటువంటి కార్యం. దీని గురించి మీకు అవగాహన లేకపోతే ఇప్పుడే ఈ విషయంలో మీరు ఒక అద్భుతమైన అవగాహన పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రెండవది ఉత్తమమైనటువంటిది ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, యేసయ్య నామము. యేసయ్య నామము అన్నిటికంటే ఉత్తమమైనది. ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి,
ఏ నామములో నీకు రక్షణ లేదు, ఏ నామములో నీకు స్వస్థత లేదు, ఏ నామములో నీకు నెమ్మది లేదు, ఏ నామములో నీకు విడుదల లేదు. ఒక యేసయ్య నామములో మాత్రమే నీకు విడుదల ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది అన్ని నామముల కంటే అది పై నామము, ఉత్తమమైనది. వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 52వ కీర్తన 9వ చరణాన్ని మనం చూసినట్లయితే ఒకసారి గమనించండి. 52:9 చదవండి, తర్వాత 54:6 కూడా ఒకరు చదవండి. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, అందుకే నేను దానిని స్మరించి కనిపెట్టుచూ ఉన్నాను. ఎంత చక్కని మాట! యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకీయును. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. హల్లెలూయా. అప్పట్లో సువార్త చేసేవాళ్ళు ఈ పాటే పాడుకుంటా పోయేవాళ్ళు. అప్పుడు వినేవాళ్ళు అనుకునేవాళ్ళు, అరే ఇంత గొప్ప నామమా ఈ నామం, ఇంత గొప్ప నామమా ఈ నామం అని చెప్పి ఆ పాట విని రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. యేసు నామం గొప్ప నామం. అందరూ కూడా ఒకసారి చెప్దాం, నా యేసయ్య నామము ఉత్తమమైనది. ఎలాంటిదండి? ఉత్తమమైనది, ద బెస్ట్. ఏదో మనం చెప్పుకోవడమే కాదు, ప్రపంచమంతా పొగడబడుతున్న నామం యేసయ్య నామం. ఒక కులానికి ఆయన దేవుడా, ఒక జాతికి ఆయన దేవుడా, ఒక దేవుడా? సరే పోనీ ఆ దేశానికి దేవుడా, ఈ దేశానికి దేవుడా? ప్రపంచమంతటికి ఏకైక దేవుడుగా, గొప్ప నామముగా, పరమందే కాదు ఈ భూమి మీదను ఘననామంగా ఎంచబడుతున్న నామం యేసు నామం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు, నీ దేవుడు నీకు గొప్ప. చెప్పండి, ఏం పర్లేదులే. నీ దేవుడు నీకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప అంటాడు. కానీ ఓపెన్గా మాట్లాడుకుంటే నీ దేవుడు నీకు, నా దేవుడు నాకు కాదు. నా యేసయ్య అందరికీ గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. చెప్పుకోవడం కాదు, చెప్పుకోవడం లేదు, నిజంగా వాస్తవం. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఎక్కువగా ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నామము గొప్ప నామమని నేను చెప్పుకోవట్లా, అది నిజం. పరమందే కాదు భూమి మీద నా యేసయ్య నామం ఉత్తమమైనది అని నేను చెప్పగలను. నేనే కాదు, ప్రతి క్రైస్తవుడు అతిశయిస్తూ చెప్పగలడు. అది వాస్తవం. కాబట్టి దయచేసి గమనించండి. కీర్తనలో 54వ కీర్తన 6వ వచనం చూడండి. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. మనం చాలాసార్లు ఆయన నామాన్ని వాడం కాబట్టే మన జీవితాలు చాలాసార్లు దరిద్రంగా ఉంటాయి. ఏమండి, మనము ఇప్పుడు ఎవరైనా ఒక ఆఫీసర్ తెలుసు అనుకోండి, ఎక్కడ వీలైతే అక్కడ ఆ పేరు వాడేస్తాం మనం. పొరపాటున మీకు గనక ఇక్కడ సీఎం తెలుసు అనుకోండి, సీఎం తెలుసు అంటే పరిచయం, ఏదో అంటే మరీ పరిచయం అంటే నిన్ను చూస్తే గుర్తుపడతాడు అనేంత పరిచయం ఉందంటే ఇంకా అసలు ఎట్లా చెప్పుకుంటారంటే ఆ పేరును ఎక్కడ వీలైతే అక్కడ చెప్పుకుంటూనే ఉంటారు. మరి అన్ని నామముల కంటే పై నామము యేసయ్య నామము నీకు పరిచయమే కాదు, నీవు ఆయన బిడ్డగా ఉన్నావు, ఆయన సొత్తుగా ఉన్నావు, ఆ నామము నీకు సొంతం చేసుకున్నావు. యేసయ్య నామాన్ని వాడాలా లేదా? వాడం. యేసయ్య నామాన్ని వాడితే దయ్యాలు వారిపోతాయి, యేసయ్య నామాన్ని వాడితే రోగాలు పోతాయి, యేసయ్య నామాన్ని వాడితే శాపం పోతుంది, యేసయ్య నామాన్ని వాడితే దరిద్రం పోద్ది. మన జీవితంలో ఉన్న ప్రతి దోషము, పాపము, శోధన అన్నీ కూడా దేవుడు తొలగించి వేస్తాడు. అంత గొప్ప నామం
అంత గొప్ప నామం. మనం ఆ నామాన్ని యూజ్ చేసుకోవాలి. దేవుడే అన్నాడు, నా నామమున మీరు ఏమి అడిగినను నేను మీకు ఇస్తాను. యూజ్ మై నేమ్ అనేది ఆయనే చెప్తుంటే, కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు కనుక మీరు పరిచయం ఉన్నారనుకోండి, అక్కడక్కడ వాళ్ళ పేరు చెప్పడం మీరు వాళ్ళకి తెలిసిందంటే, వాళ్ళు ఒకవేళ అది నచ్చక మిమ్మల్ని పిలిచి కూడా నా పేరు ఎక్కడ పడితే అక్కడ చెప్పొద్దు. నువ్వు నాకు పరిచయం అయి ఉండొచ్చు, నువ్వు నా బంధువు అయి ఉండొచ్చు, నువ్వు నాకు తెలిసినోడు అయి ఉండొచ్చు, అది అప్పుడు. ఇప్పుడు నేను గొప్పోడిని, ఇప్పుడు నా స్థాయి వేరు, ఇప్పుడు నా కథ వేరు, నా పేరు ఎక్కడంటే అక్కడ నువ్వు చెప్పడానికి వీల్లేదు అంటారు వాళ్ళ గొప్పతనాన్ని బట్టి. కానీ యేసయ్య అంటాడు, నాది గొప్ప నామం, నువ్వు ఎన్ని రోజుకి 1000 సార్లు వాడతావా, వాడు నా పేరు అంటాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతుంది అనిస్తుంది. హల్లెలూయా. నా పేరు ఎంత వాడుకుంటావో వాడుకో, దయ్యం పారిపోతుంది. నా పేరు చెప్పు, వాడు పారిపోతాడు. యేసు నామములో అని చెప్పి నీ అప్పులను గద్దించు, యేసు నామములో అని చెప్పి నీ రోగమును గద్దించు, యేసు నామములో అని చెప్పి నీ కుటుంబంలో చెలరేగుతున్న దురాత్మ శక్తులను గద్దించు. ఆ యేసు నామం వాడడానికి నీకు అర్హత అవసరం లేదు. ఆ యేసు నామంపై ప్రేమ నమ్మకం ఉంటే చాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము గ్రహిద్దామండి, యేసయ్య నామం ఉత్తమమైనది, యేసయ్య నామం ఉత్తమమైనది. ఇంకో మాట నేను చెప్తాను. వాక్యంలో మీరు చూసినట్లయితే 119వ కీర్తన 39వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 119వ కీర్తన 39వ వచనం, నీ న్యాయ విధులు ఉత్తమములు. రోమపత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. త్వరగా మనము ముందుకెళ్దాం. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి పని లేని మాటలు చెప్పట్లా, పనికిరాని మాటలు చెప్పట్లా. కొంతమంది కూర్చోబెట్టుకొని అన్ని పనికిరాని ముచ్చట్లు చెప్తారు మనుషులు. కానీ దేవుని సన్నిధి అలా కాదు. దేవుని సన్నిధిలో 1 గంట కూర్చొని మనసు పెట్టి నువ్వు వింటున్నావంటే నీ జీవితాన్నే వెలుగుమయంగా మార్చే మాటలు దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు నిన్ను కూర్చోబెట్టి నువ్వు వినమని చెప్పి, నిన్ను ఒక సమయం కేటాయించుకోమని చెప్పి ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది నీకు చెప్పడానికి. ఆయన ఉత్తమమైన మాటలను ఆయన సిద్ధము చేసి పెట్టాడు. నీ జీవితాలను బాగు చేసే మాటలు, నీ బ్రతుకును వారి ఉన్నతంగా తీర్చిదిద్దేటువంటి మాటలు, నీ పొరపాట్లు సరిచేసుకునేటువంటి మాటలు, నీ జీవితంలో ఒక వెలుగుమయమైన స్థితిలోనికి మరి నువ్వు నడిపించబడేటువంటి ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ఇది. ఈ సువార్తను మనం స్వీకరించాలి. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మనసు పెట్టి వినాలి. దేవుడు ఏం మాట్లాడతాడు ఈరోజు నాతో. గత వారంలో పలాని సందేశం విన్నాను, ఈ వారం ఏ సందేశము దేవుడు నాకు అందిస్తాడో అని చెప్పి మనము మరి ఆ యేసయ్య మాటల కొరకు మనం కనిపెట్టుకోండి. ఎందుకంటే వాటికి వాల్యూ ఇవ్వాలి. దేవుని మాటలు ముత్యాలతో పోల్చబడ్డాయి. ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? రోడ్డు పక్కన దొరుకుతాయా? సముద్రపు అంచుల్లోకి వెళ్తే అక్కడ ముత్యాలు దొరుకుతాయి. చాలా కష్టపడి తెస్తారు ముత్యాలు. కానీ దేవుడు అంటాడు, ఆ ముత్యాలు పందులు ఎదుట వేస్తే ఏమైనా ప్రయోజనము ఉన్నదా అంటాడు. మనం అలా కాదండి. మనం దేవుని బిడ్డలం. ముత్యాలను ముత్యాల్లాగే చూస్తాం. వెండి బంగారాల కంటే మిన్నైనటువంటిదిగా దేవుని వాక్యాన్ని మనం స్వీకరిస్తాం. జుంటి తేనె దారుల కంటే మధురమైనదిగా యేసయ్య మాటలు మనం స్వీకరిస్తాం. ఆ బుద్ధి మనకుంటే చాలు. నీ మాట చాలయ్యా అని పాడతాం కదా. అంటే ఆ మాటలో ఎంత మాధుర్యాన్ని మనం పొంది ఉంటాం, ఎంత ఆదరణ పొంది ఉంటాం, ఎంత నెమ్మది పొంది ఉంటాం. యేసయ్య మాటల్లో ఎంత చక్కని హెచ్చరింపు, ఎంత చక్కని నడిపింపు మనం పొంది ఉంటాం. ఈరోజు ఆ విలువ మనకు తెలిసి ఉండకపోతే గనక, నిజంగా వాక్యముతో సరైన రీతిలో మనం పెనవేయబడకపోతే మనకు రక్షణ అనేది లేనే లేదు. వాక్యం ద్వారా మనము రక్షణలోనికి అడుగు పెట్టగలుగుతాం. ఈనాడు సాతానుడు వాక్యం విషయంలో బలహీనపరుస్తాడండి. వాక్య సమయంలో
నిన్ను, నీ మనస్సును వాడు పక్కకు లాగివేస్తాడు. అందుకే వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నిటికీ బేస్ వాక్యమే. అన్నిటికీ బేస్ ఏంటి? వాక్యమే. ఆ వాక్యం మీద ఇక మిగతా అన్నీ, వాక్యం అనే బండ క్రీస్తు, ఆయన మీద మిగతా అన్నీ కన్స్ట్రక్ట్ అవుతాయి. ఒకసారి ఒక ఫిజిక్స్ లెక్చరర్, ఆయన ఆ బేస్ బాగుండాలి, స్టాండర్డ్స్ బాగుండాలని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. నేను ఆ వీడియో చూసా. అందులో ఏం చేశాడంటే ఒక బకెట్ నిండా ఆయన ఇసుక పోసాడు. ఇసుక పోసిన తర్వాత వాటి మీద అంటే అది చాలా కింద ఉన్నది, చాలా పెద్దది. వాటి మీద 3 పెట్టాడు, 3 చిన్న చిన్నవి పెట్టాడు. మళ్ళీ వాటిలో కూడా ఇసుక పోసాడు. మళ్ళీ వాటిపైన 2 పెట్టాడు, వాటిలో కూడా ఇసుక పెట్టాడు. మళ్ళీ వాటిపైన 1 పెట్టాడు, వాటిలో కూడా నిండుగా ఇసుక పోసాడు. నిండుగా ఇసుక పోసిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే, మరి కింద ఉన్నటువంటి బేస్లో ఉన్న దానికి ఒక రంధ్రం పెట్టేశాడు. ఒక రంధ్రం పెట్టేసేసరికి ఆ రంధ్రంలో నుంచి ఇసుకంతా బయటికి వస్తుంది. ఇసుక బయటికి వస్తూ ఉన్నప్పుడు దాని మీద ఉన్నటువంటి వాటన్నీ కూడా మెల్లగా కదలడం మొదలుపెట్టాయి. ఎందుకంటే ఇందులో ఉన్న ఇసుకే బయట పడుతూ ఉన్నప్పుడు దాంట్లో గొయ్యి ఏర్పడుతుంది. ఆ గొయ్యి ఏర్పడుతున్నప్పుడు పైన ఉన్నవన్నీ కూడా కదలడం మొదలుపెట్టాయి. కదలడం మొదలుపెట్టి ఇతను ఈ రంధ్రాన్ని ఇంకా పెద్దగా చేశాడు. చేసేసరికి ఇంకా కాస్త ఇసుక బయటికి వచ్చేస్తూ ఉంటే అక్కడ ఒక గొయ్యి ఏర్పడి పైన ఉన్నటువంటి ఆ యొక్క మరి మొత్తం 6 బాక్సెస్, అంటే ఉసుకతో నింపబడినటువంటివి మొత్తం అమాంతం అన్నీ కింద పడిపోయాయి. అన్నీ ఒకేసారి కింద పడిపోయాయి. ఎందుకు కింద పడిపోయాయి? వాటిలో ఉన్న ఇసుకను ఏమీ కదిలించలేదు ఆయన. కింద బేస్ దాంట్లో ఉన్న ఇసుకను మాత్రమే ఆయన కదిలించాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, వాక్యం అనేది మరి చాలా ప్రాముఖ్యం మన జీవితాల్లో. మనము మరి దేవునికి సమీపంగా జీవించడానికి వాక్యం చాలా ఇంపార్టెంట్. నీకు వాక్యం వినబుద్ధి కావట్లేదంటే అసలు దేవునితో నీకు సంబంధమే లేదని దాని అర్థం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. వాక్యం చెప్పే టయానికి నీకు నిద్ర వస్తుందంటే అసలు దయ్యం బాగా నీకు పని చేస్తుందని. వాక్యం సమయానికి నీవు నిర్లక్ష్యం వహిస్తున్నావంటే దేవునితో నీకు సత్సంబంధము లేదని అర్థమో. అదే పునాది, వాక్యము పునాది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. 2 చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా. వాక్యముతో నా సహవాసము, వాక్యమే నాకు ఆహారము, వాక్యముతో నా సహవాసము, వాక్యమే నాకు ఆహారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక ఉత్తమమైనది ఏంటంటే, నేను ముగించేస్తాను, జాగ్రత్త వినండి. దేవుని చిత్తం ఇది చాలామందికి నచ్చదు. ఎందుకంటే మన చిత్తం వేరే ఉంటుంది, మన ఆలోచన వేరే ఉంటుంది, మన విధానాలు వేరే ఉంటాయి. దేవుని చిత్తము అనేది మీకు నచ్చకపోవచ్చు, కానీ దేవుని చిత్తం ఎప్పుడైనా మీ మంచి కొరకే ఆ దేవుని చిత్తం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక భక్తుడు పాత పాట ఒకటి ఉంటుంది, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఆ పాటకు అర్థం చెబుతూ ఆయన చాలా కాలం తర్వాత వాళ్ళ కుమార్తెతో చెప్పించాడు. ఏమండి, మరి జో మధు గారు ఒకసారి వాళ్ళ తండ్రి గారే రాశారు ఈ పాట. ఆయన చెప్తూ అన్నాడు, మా నాన్నగారు రాసినటువంటి ఈ పాట, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. అంటే మేము ఎన్ని తలిస్తే ఏం లాభం, మేము ఏది అడిగితే ఏం లాభం, నువ్వు అనుకున్నదే జరుగుతుంది కదా అని కాదు. ఆ ఉద్దేశంతో రాయలేదు మా తండ్రి గారు. చాలామంది అలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో రాశాడంటే, నేనెన్ని తలిచినా, నేను ఎన్ని అడిగినా యేసయ్యా నీ చిత్తమే జరగాలి. గట్టిగా చప్పట్లు కొడుతుంది అనిపిస్తుంది. హల్లెలూయా. నేను కొన్నిసార్లు తప్పుగా అడుగుతుండొచ్చు, తలస్తుండొచ్చు, నా ఆలోచన
నా భవిష్యత్తుకు నాశనాన్ని తేవచ్చు. అందుకే నీ చిత్తము జరగా. వాక్యం చెబుతుందండి, ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చిత్తం అంట? దేవుని చిత్తము ఉత్తమమైనది, అది అనుకూలమైనది. నీకు ప్రతికూలంగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి అదే అనుకూలమైనది దేవుని చిత్తము. ఏమండి, ఇప్పుడు మరి పిల్లలకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు, కానీ వారికి అదే అనుకూలం. వారి భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికైనా, కొంతమందికి అయితే పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు, ఊరికే సోమరిగా ఉండడం ఇష్టం. ఇల్లంతా నాశనం అయిపోతున్నా కూడా అసలు పనికి పోబుద్ది కాదు, పని చేసుకోబుద్ది కాదు, వ్యాపారం చేసుకోబుద్ది కాదు, ఉద్యోగం చేసుకోబుద్ది కాదు, హాయిగా తినబుద్ధి అవుద్ది, పండుకోబుద్ధి అవుద్ది. అటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అది అనుకూలంగా వాళ్ళకు ఉన్నప్పటికీ అది అనుకూలమా? అది శరీరానికి అనుకూలం, కుటుంబానికి నాశనం. అట్లాగున దేవుని చిత్తం అనేది మన శరీరము అంటది, దేవుని చిత్తం నువ్వు ఎట్లా చేస్తావు, అది నీకు అనుకూలం కాదు, అది ప్రతికూలం అని శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తున్నాయి, విరోధంగా ప్రవర్తిస్తున్నాయి. దేవుని చిత్తం చేయనీయకుండా, దేవుని చిత్తం జరగనివ్వకుండా, దేవుని చిత్తాన్ని మనం ఆమోదించకుండా మన శరీరం అడ్డుకుంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని చిత్తమే ఉత్తమమైనది, దేవుని చిత్తమే అనుకూలమైనది. వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూడండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దేవుని చిత్తం అంటే నాకు అనుకూలము, నేను అనుకోవాలి. అనుకోవడమే కాదు, నిజంగా నాకు అనుకూలమే. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నా, నాకు చాలా అనుకూలం ఇది, నేను ఇబ్బందిగా కూర్చోలేదు ఇక్కడ అని మీరు చెప్పగలరా? చెప్పేవాళ్ళు చేయొద్దండి ఒకసారి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడెప్పుడు వదిలితే పోదాం అనే లెక్కలో ఉన్నా అన్నట్టు కాదు. ఏమండి, దేవుని చిత్తము మనకు ఎట్లా ఉండాలి? అనుకూలంగా ఉండాలి. మరి కొన్నిసార్లు ఏదైనా మనకు నచ్చిన విషయాల్లో మనం ఇబ్బంది పడుతున్నా కూడా దాన్ని అనుకూలంగానే భావిస్తూ ఉంటాం మనం. కానీ దేవుని చిత్తాన్ని చాలాసార్లు మనం ఉత్తమముగా ఎంచడం లేదేమో. దేవుని చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకోమని అందుకే అంటున్నాడు దేవుడు. చాలామందికి దేవుని చిత్తం గురించి సరైన అవగాహన ఉండదండి. దేవుని చిత్తంలో ఉన్న గొప్పతనం, దేవుని చిత్తంలో ఉన్నటువంటి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, అందులో ఉన్నటువంటి అమూల్యమైన దీవెనలు, మంచి భవిష్యత్తు అది అర్థం కాదు. అందుకే పరీక్షించి తెలుసుకోండి, మీకు దేవుని చిత్తం యొక్క విలువేంటో తెలుస్తుంది, దేవుని చిత్తం యొక్క అద్భుతమైనటువంటి నడిపింపేంటో మీకు అర్థమవుతుంది అని దేవుడు పరీక్షించి తెలుసుకోమంటున్నాడు. అది ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనదని దేవుడు స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇవన్నీ కూడా ఉత్తమమైనవిగా మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను నేను? ఎన్ని విషయాలు మొత్తం? ఏమండి, ఒకటి, దేవునితో, దేవుని పాదాల చెంత సహవాసము చేసే విషయంలో అది ఉత్తమమైనది. తర్వాత యేసయ్య నామము ఉత్తమమైనది, యేసయ్య వాక్యము ఉత్తమమైనది, దేవుని చిత్తము ఉత్తమమైనది. ఆఖరిగా నేను ఒక మాట చెప్తున్నాను. వాక్యంలో ఒక చక్కని మాట ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకొని ముగించేసుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది. అదేంటంటే న్యాయంగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనసు కలిగి జీవించు, అది ఉత్తమము. పేరు ప్రఖ్యాతలు, డబ్బు, ధనధాన్యాలు, ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందుకో, అది ఉత్తమమని దేవుడు చెప్పట్లా. న్యాయంగా నడుచుకో, న్యాయంగా నడుచుకో, అన్యాయం చేసి బ్రతకొద్దు.
ప్రేమ గల వ్యక్తిగా జీవించు, దీన మనసు గల వ్యక్తిగా జీవించు, అది ఉత్తమము. ఏది ఉత్తమమో నీకు నేను తెలియజేస్తున్నా, విను అని చెప్పి దేవుడు అంటున్నాడు. చాలా చక్కగా నీ బిహేవియర్ ఉండాలి, అది ఉత్తమం, అది ఉత్తమం. ప్రియులారా, దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు ఇది మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మనం ఏది ఉత్తమమో గ్రహించకుండా మనం వ్యర్థమైనటువంటి వాటిని వెంబడిస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకుని, ఒకసారి ఆలోచన చేసి ఉత్తమమైనటువంటి మరి ప్రవర్తన కలిగి మనం జీవించాలి. దేవుడు కోరుతా ఉన్నాడు. న్యాయంగా నడుచుకోవడం, దీన మనసు కలిగి ఉండడం, కనికరమును ప్రేమించడం అనేది చాలా ఉత్తమమైనది. ఈ 3 క్వాలిటీస్ను మనం కలిగి ఉండడానికి మనం ఎల్లప్పుడూ కూడా ఇష్టపడాలి. అది దేవుడు మనల్ని చూసి మెచ్చే విషయాలు. ఇప్పుడు మనము పాడే పాట, చేసే ప్రార్థన, ఇచ్చే కానుకలు, దేవుని కొరకు మనం ఏదైనా చేసే కార్యాలు, ఇవి ఉత్తమమైనవి అయ్యుండొచ్చు. కానీ నీ ప్రవర్తన యోగ్యంగా లేకపోతే అవేవి కూడా ఉత్తమముగా ఎంచబడే అవకాశము ఉండదు. కాబట్టి ముందు నేను అందుకే అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, మోరల్స్ కరెక్ట్గా ఉంటేనే స్పిరిచువాలిటీ కరెక్ట్గా ఉంటుంది. నైతిక విలువలు సరిగ్గా ఉంటేనే ఆత్మీయ విలువలు సరిగ్గా ఉంటాయి. కాబట్టి లేకపోతే కనుక మనం అనైతికంగా ఉంటే కనుక మనం ఎంత భక్తి చేసినా అది వ్యర్థమైపోతుంది. దేవుడు దాన్ని స్వీకరించలేడు, ఆమోదించలేడని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఈ మాటలు మీ అందరి హృదయంలో దేవుడు ముద్ర వేయునుగాక. ఆమె. అందరూ మోకరిద్దామండి, అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో ఉత్తమమైనవి ఏవని నువ్వు ఇంతకాలం అనుకున్నావు, వాటిని పక్కన పెట్టు. డబ్బు అనుకున్నావేమో, వెండి బంగారాలు, పేరు ప్రఖ్యాతలు, వస్త్రాలు, లేకపోతే పలాని ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవి ఉత్తమమైనవిగా నువ్వు ఎంచుకున్నావేమో. కానీ ఇక్కడ నుంచి ఒట్టి చేతులతో నువ్వు వెళ్ళిపోవాలి. ఈ లోకం శాశ్వతమైనది కాదు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలను స్వీకరించి, ఈ మాటలను అంగీకరించి, ఈ మాటలను గౌరవించి ఒక్కసారి యేసయ్యా, నీ పాదాల చెంత నేను చేసే సహవాసం కంటే ఉత్తమమైనది ఇంకా ఏది లేదు తండ్రి. నీ చెంత, నీ పాదాల చెంత ఎంత నెమ్మది, ఎంత సమాధానం. నీ నామానికంటే ఉత్తమమైనది ఏది లేదు ప్రభా. నీ వాక్యము కంటే ఉత్తమమైనది ఏది లేదు ప్రభా. నీ చిత్తము కంటే ఉత్తమమైనది ఏది లేదు ప్రభా. ఆ ఉత్తమమైన దానిని నేను ఉత్తమమైనదని ఎంచుకోలేకపోతే నేను బలహీనుడనవుతాను, నేను నశించిపోతాను. విత్తబడిన వాక్యము నీరుగట్టి ఫలింపజేసి ప్రతి ఒక్కరి జీవితంలో ఏది ఉత్తమమో అది తెలుసుకోవడమే కాదు, కానీ అది చేయవలెను. అప్పుడే పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మీరు వెళ్ళెదరు అని ఇశ్రాయేలీయులకు చెప్పినట్లుగా ఉత్తమమైనది తెలుసుకుంటే సరిపోదు, ఆ ఉత్తమమైనది చెయ్యవలెను. అప్పుడే పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోగలం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.